వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరు చేయించుకోవాలి, స్లాట్ బుకింగ్ ఎవరు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ట్యూషన్ ఫీకి సంబంధించి అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించి 23rd అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. సెకండ్ ఫేజ్ అనేది 26th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోలేదో వాళ్ళైతే స్లాట్ బుకింగ్ అనేది బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని 27th అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే ఫస్ట్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో, అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో వాళ్ళైతే 27th నుంచి అన్నమాట. అంటే 27th నుంచి కౌన్సిలింగ్ అయితే వాళ్ళకైతే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేయించుకోలేదో వాళ్ళకైతే 26th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. 27th, 28th వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్కి సంబంధించి 28నే క్లోజ్ చేస్తారు. అలాగే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది 30% అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ, సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్, రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ సంబంధించి 31st to 2nd వరకు అయితే డేట్స్ ఇచ్చారనమాట. సో 2ndతో అయితే క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది.